మంచిది. ప్రభు నామానికి మహిమ కలుగునుగాక. అంత తల వంచండి, కళ్ళు మూసుకునండి, చిన్న ప్రార్థన చేసుకున్నాం. సకలాశీర్వాదాలకు కారణభూతుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీ అత్యున్నతమైన నామానికి స్తుతులు వందనాలు వేలాదిగా చెల్లిస్తున్నాం. ఇప్పటి వరకు పాటల ద్వారా నీ నామగానం చేశాం. మీరు స్తుతించబడ్డారని, ఘనపరచబడ్డారని మేము నమ్ముతున్నాం. ఇప్పుడు నీ జీవ గ్రంథంలోని కొన్ని వాక్కులు మేము వినాలని ఆశ కలిగి నీ వైపు చూస్తున్నాం. అయ్యా, మీరే మాట్లాడి మమ్మల్ని వాక్యం చేత తృప్తిపరచమని, అయ్యా నీ జీవ వాక్కులు ఈ చివరి అయ్యా ఆరాధనా కోడికలో మాకు వినిపించమని యేసయ్య నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభు నామానికి మహిమ కలుగునుగాక. మీ అందరికీ మరొక మారు ప్రభు పక్షాన ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాం. ఈ 2024వ సంవత్సరం చిట్ట చివరి ఆరాధనలో మనము పాల్గొన్నాం. దేవుడు ఇంతవరకు మనల్ని కాచి భద్రపరిచి తన కృపతో నింపి ఆయుష్ను, ఆరోగ్యాన్ని, క్షేమాన్ని, భద్రతనిచ్చి ఇంతవరకు మనల్ని సజీవులుగా ఉంచినటువంటి ఆ దేవాతి దేవుడు నిజంగా మన ఆరాధనకు యోగ్యుడు, మన స్తుతికి కారణభూతుడు. అయితే ఆయన నామాన్ని స్తుతించబద్దులమై ఉన్నటువంటి మనము ఇక సంవత్సరాంతంలో ఆయన్ను మనస్ఫూర్తిగా స్తుతించడానికి మనం చేరువచ్చాం. అయితే ఈ యొక్క ఆరాధనలో మనం కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుని మనము దేవుణ్ణి స్తుతిద్దాం. సహాయకరంగా యెషయా గ్రంథము 62వ అధ్యాయము 7వ వచన భాగాన్ని మనము చదువుకున్నాం. యెషయా గ్రంథం 62వ యెషయా గ్రంథం 7వ వచన భాగాన్ని మనము చదువుకున్నాం. ఐజియా చాప్టర్ 62 అండ్ వర్స్ 7 నేను చదువుతున్నాను, ఆలకించండి. యెహోవా జ్ఞాపకర్తలారా విశ్రమించుడి, ఆయన యెరూషలేమును స్థాపించు వరకు, లోకమందంతటా దానికి ప్రసిద్ధి కలుగు చేయ వరకు ఆయనను విశ్రమింపనీయకుడి. ఆయన తన దక్షిణ హస్తపు తోడనియు బాహుబలము తోడనియు యెహోవా ఇలాగూ ప్రమాణము చేసెను. దేవుడి మాటను మన కోసం దీవించునుగాక. అంత మాత్రమే కాదు, 103వ కీర్తన కూడా మనము చదువుకున్నాం. కీర్తన గ్రంథము 103వ అధ్యాయము మొదటి నుంచి నేను చదువుతున్నాను, ఆలకించండి. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు. సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు, కరుణా కటాక్షములు నీకు కిరీటముగా ఉంచుచున్నాడు. పక్షిరాజు యవ్వనము వలె నీ యవ్వనము క్రొత్తదగినట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు. దేవుడి వాక్య భాగాన్ని మన కోసం దీవించునుగాక. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, ఈ ఆరాధనా కూడికల్లో మనము ఆయన చేసినటువంటి మేలును తలుస్తూ, ఆయన చేసిన ఉపకారములు జ్ఞాపకము చేస్తూ ఈ మధ్యాహ్న కాలం వేళ ఆయన స్తుతించబద్దులమై ఉన్నామండి. దినాల వెంబడ దినాలు, వారాల వెంబడ వారాలు, బహుశా సంవత్సరాలు గడిచిపోతూ ఉన్నాయి. బహుశా మనము ఫస్ట్ వీక్ నుంచి అనుకున్నాం ఇంకా చాలా రోజులు ఉన్నాయిలే, 360 రోజులు ఉన్నాయి అని అనుకున్నాం. ఈ చివరి రోజులు వచ్చేసరికి ప్రతి ఒక్కరి మనస్సులో ఒక ఆలోచన ఉంది. అయ్యో, అప్పుడే అయిపోయిందా, అప్పుడే ఇంత కాలం అయిపోయిందా, అప్పుడే రోజులు గడిచిపోనియా, అవి నిన్నగాక మనం జరుపుకున్నట్లుగా ఉంది, నిన్నగాక మనం వచ్చినట్లుగా ఉంది అని చెప్పేసేసి మనము మన జీవిత గమనాన్ని బట్టి, మనకున్న తొందరపాట్లను బట్టి, మన జీవిత ప్రయాణంలో కలిగేటువంటి ఆ యొక్క ఒడిదుడుకులను బట్టి మనం అనుకుంటూ ఉంటాం. అయితే రోజుకి 24 గంటల లెక్కే, బహుశా నెలకి 30 రోజుల లెక్కే, సంవత్సరానికి
12 లెక్కే. ప్రభుత్వం ఇలాగ చూసుకుంటే ప్రతి క్షణం మన జీవిత కాల వ్యవధిని లేదా మన జీవిత కాలాన్ని మనం మరిపోవచ్చు, కానీ మనల్ని సృష్టించినటువంటి దేవాతి దేవుడు, మనల్ని భద్రపరుస్తున్నటువంటి దేవాతి దేవుడు ఆయన ఎప్పటికీ మరిచిపోకుండా మనల్ని కాచి భద్రపరుస్తున్నాడు. మన మీద నూతనంగా ఆయనకు వాత్సల్యత పుడుతుంది అని దేవుడు వాక్యాన్ని బట్టి మనము చూస్తున్నామండి. మనం ఎప్పుడూ చెప్పుకుంటే ఒక వ్యక్తిని ఒకసారి చూసినప్పుడు కొత్తగా అనిపిస్తుంది, రెండవసారి చూసినప్పుడు ఏమనిపిస్తుంది, మూడోసారి నార్మల్ అనిపిస్తుంది, నాలుగోసారి చూస్తే బోరు కొడతారు. ఇది మానవుని యొక్క స్వభావం, మానవ యొక్క లక్షణం. కానీ దేవాతి దేవుడు ఒకరోజు నిన్ను ఈ రోజు ఒక రకంగా చూస్తే రేపు నీ మీద ఇంకా అమితమైన ప్రేమ కలిగి ఉంటారని దేవుని వాక్యాన్ని బట్టి మనము నేర్చుకోవాలి. అందుకే దావీదు మహారాజు అంటున్నాడు, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, యెహోవాను సన్నిధించుము, నా అంతరంగంలో ఉన్న సమస్తమా ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకుండా ఆయన స్తుతించాలి. ప్రియమైన సోదరి, ప్రియమైన వల్లరం, ఆయన చేసినటువంటి మేలేంటియో కొన్ని చూసుకున్నామండి. 105వ కీర్తన 5వ వచనంలో ఆయన చేసిన కార్యాలు ఏంటి, ఆయన చేసినవి ఏంటి అని అంటే 105వ వచన భాగంలో ఒక చక్కని మాట ఉంది. ఆ మాటను మనం చూసుకున్నాం. 105వ వచనం, ఆయన దాసుడైన అబ్రహాము వంశస్థులారా, ఆయన ఏర్పరచుకున్న యాకోబు సంతతి వల్లరా, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను జ్ఞాపకము చేసుకొనుడి, ఆయన చేసిన సూచన క్రియలను, ఆయన నోటి తీర్పులను జ్ఞాపకము చేసుకునుడి. మొదటగా మనం దేన్ని జ్ఞాపకం చేసుకోవాలంట? ఆయన ఆశ్చర్య కార్యములను మనము జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియమైన సోదరి, ప్రియమైన సోదరులారా, అవునండి, మన దేవుడు ఆశ్చర్యకరుడు. అంత మాత్రం ఆయన పుట్టినప్పుడే ఆయన పేరు ఆశ్చర్యకరుడుగా బహుశా దూతలు ఆయనకు చెప్పారండి. ప్రియమైన సోదరులారా, ఆయన ఆశ్చర్య కార్యాలు చేసే దేవాతి దేవుడు. ప్రియమైన సోదరి, ఆయన ఈ సంవత్సరంలో మనం వెనక్కి తిరిగి చూసుకుంటే ఎన్ని ఆశ్చర్య కార్యాలు, ఎన్ని అద్భుతమైన కార్యాలు. బహుశా వ్యక్తిగతంగా మనల్ని అడిగామనుకోండి, నీ జీవితంలో దేవుడు ఏం చేశాడంటే ఎన్నో ఆశ్చర్య కార్యాలు చేశాడు. ఇది జరుగుతుందా జరగదా అనుకున్న సమయంలో జరిగినట్టుగా చేశాడు. అందులో ఇది అవుతుందా లేదా అన్న సమయంలో అయ్యేటట్లుగా చేశాడు. అది మాత్రమే కాదు, ఇది నేను యోగ్యం కాదన్న దాంట్లో యోగ్యంగా చేశాడు. ఇలాగ చూసుకుంటే ఎన్ని ఆశ్చర్య కార్యాలు, ఎన్ని అద్భుత కార్యాలు, నీ సామర్థ్యతకు మించినటువంటి, నీ యొక్క టాలెంట్కు మించినటువంటి, నీ వరాలకు మించినటువంటి, నీ నీతికి మించినటువంటి, అంత మాత్రమే కాదు నీ యొక్క ఆయుష్కాలానికి మించినటువంటి గొప్ప అద్భుతమైన కార్యాలు చేసినటువంటి దేవాతి దేవుడు ఈ మధ్యాహ్న కాల వేళ మన స్తుతికి కారణబోతుడు. కనుక ఆయన ఆశ్చర్య కార్యములను జ్ఞాపకము చేసుకోండి అని అంటున్నాడు. ప్రభువునందు ప్రేమైన వల్లరా, ప్రేమైన సోదరి, అంత మాత్రం మరొకటి కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. నిర్గమాకాండం 20వ అధ్యాయము 9వ వచనంలో మరొకటి కూడా జ్ఞాపకం చేసుకోవాలని అక్కడ రాసి ఉన్నది. నిర్గమాకాండము 20వ అధ్యాయము 8వ వచన భాగంలో ఒక చక్కని మాట ఉంది. నేను చదువుతున్న ఆలకించండి. విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకము ఉంచుకొనండి. మనం జ్ఞాపకం ఉంచుకోవాల్సిన రెండో విషయం ఏంటండి? విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకము ఉంచుకొనము. ఎలాగ ఆచరించాలి? ఆచరిస్తున్నాం, మంచిదే. అది మాత్రమే కాదు, ప్రభువునందు ప్రేమైన వల్లరా, ఆయన ఆచరిస్తాం, మంచిదే. కానీ ఇక్కడ దేవుని వాక్యం చెప్తుంది, విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించడం అనేది నేర్చుకోవాలండి. పరిశుద్ధంగా ఆచరిస్తున్నావా? ప్రేమైన సోదరి, ఏదో బాప్తిసం తీసుకున్నాం, ఏదో వస్తున్నాం, ఏదో పోతున్నాం, ఏదో దేవుడు మేలు చేస్తున్నాడు, సంవత్సరాలు దినాలు వెంబడి దినాలు గడిచిపోతున్నాయి, ఆ దేవుళ్ళండి అని చెప్పేసేసి బహుశా ఆయన విశ్రాంతి దినాన్ని నువ్వు పరిశుద్ధముగా పవిత్రముగా ఆచరించకుండా, లేదా దాని అంతరార్థాన్ని తెలుసుకోకుండా, ఆయన సిలువకు విలువనిచ్చే జీవితం గడపకుండా నువ్వు విశ్రాంతి దినాన్ని ఆచరిస్తే దేవుడు ఈ చిట్ట చివరి ఆరాధనలు నీతో మాట్లాడుతున్నాడు. విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరణ. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు. ఆయన పుట్టుకలో పరిశుద్ధత, ఆయన పెరుగుదలలో పరిశుద్ధత. ప్రభువునందు ప్రియమైన వల్లరా, ఆయన పరిశుద్ధుడుగా అవనులో వెలిచాడు కనుక, ప్రియమైన సోదరి, ప్రియమైన వల్లరా, పరిశుద్ధతను ఇష్టపడేవారు కనుక, పరిశుద్ధత లేకుండా ఆయనను చూడటం అసాధ్యము కనుక, అంత మాత్రమే కాదు, నిన్ను పరిశుద్ధపరచడానికి ఆయన కల్వరి శిలువలో తన ప్రాణాన్ని అర్పించాడమ్మా. అంత మాత్రమే కాదు, ప్రభువునందు ప్రియమైన వల్ల నిన్ను రక్షించటానికి కల్వరి శిలువలో బహుశా ఆయన ఒక శాపగ్రాహిగా నిలువుకోయి మీద అడ్డకోయి మీద భారాన్ని భరించిన వాడిగా ఉన్నాడు. ప్రియమైన సోదరి,
అలాంటి పరిశుద్ధుణ్ణి, అలాంటి పరిశుద్ధమైన దినాన్ని, విశ్రాంతి దినాన్ని నువ్వు పరిశుద్ధంగా ఆచరిస్తున్నావా లేదన్నది ఈశ్వర ప్రభు మనము జ్ఞాపకం చేసుకోవాలండి. ప్రియమైన సోదరి, ప్రియమైన వాళ్ళరా, ఈ సమయంలో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. మొదటగా ఆయన ఆశ్చర్యక్రియలను జ్ఞాపకం చేసుకోవాలి. రెండవదిగా ఆయన యొక్క విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరిస్తున్నామా లేదా? ఈ సంవత్సరంలో 52 ఆదివారాలు వచ్చాయి. బస్సు నీ గుండెల మీద చేసుకొని నేను దేవుడికి సఫిషియెంట్గా ఈ 52 ఆదివారాల దేవుని స్తుతించానా అని నువ్వు చెప్పగలవా? ఏదో నీ పనిలో, నీ అనారోగ్యమో, నీ యొక్క ఇబ్బందులో, నీ కష్టకరమైన పరిస్థితిలో దర్శనం అది తీసేసి, అయితే వచ్చిన దినాలైనా కూడా నువ్వు సంపూర్ణముగా దేవుని పాద సందులో ఉండి, అయ్యా నిన్ను పరిశుద్ధంగా నేను ఆచరిస్తాను, నిన్ను పరిశుద్ధంగా ఆరాధిస్తాను, నిన్ను పరిశుద్ధంగా నేను స్తుతిస్తానని చెప్పేసి నువ్వు మనస్ఫూర్తిగా నీ గుండెల మీద చేసుకొని దేవుడికి చెప్పగలవా? ప్రేమైన సోదరు, ప్రేమైన వాళ్ళరా, ఆయన పరిశుద్ధుడు కనుక నువ్వు పరిశుద్ధుడవై బహుశా ఆయన ఆరాధించేవాడిగా ఉండాలని ఈశ్వర ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. అది మాత్రమే కాదు, మనం ఎప్పుడు చదువుకునేది ఆ కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక ఒక చక్కని మాట ఉంది. అక్కడ ఇంకో దాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలండి. కొరింథీయులకు రాసినటువంటి పత్రిక అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాసినటువంటి కొరింథీ పత్రిక మొదటి పత్రిక 11వ అధ్యాయంలో ఒక మాటను మనము చూసుకున్నామండి. ఒక మాటను మనం చూసుకున్నాం. నేను మీకు అప్పగించిన దాన్ని, 23వ వచన భాగం, నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభువులో పొందుతుని, ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకున్నటకై దీన్ని చెయ్యడని చెప్పాను. ఏందంట? బహుశా ప్రభునందు ప్రేమ, నన్ను జ్ఞాపకము చేసుకున్నటకై దీన్ని చేయడం. మనం ఏం జ్ఞాపకం చేసుకోవాలి? ఆయన చేసిన ఆశ్చర్య కార్యాలను జ్ఞాపకం చేసుకోవాలి. విశ్రాంతి దినాన్ని పరిశుద్ధముగా ఆచరించడం మనం జ్ఞాపకం చేసుకోవాలి. మూడవదిగా మనం ఏం జ్ఞాపకం చేసుకోవాలంటే, ఇది మీ కొరకైన నా శరీరము, ఆయన్ని జ్ఞాపకము చేసుకోవటానికి మనం ఏం చెయ్యాలి? ప్రియమైన వాళ్ళరా, ప్రియమైన సోదరి, బహుశా ఈ పాత్రలో చేయవేయాలి. ప్రియమైన సోదరులారా, ప్రియమైన లేసి బాబాయ్ అక్కడికి వెళ్ళమని ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, ఆయన జ్ఞాపకం చేసుకోవటానికి బహుశా మనము ఈ పాత్రలో చేవేయాలి. ఆయన సిలువను జ్ఞాపకం చేసుకోవాలి, ఆయన త్యాగాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అది మాత్రమే కాకుండా ఆయన ప్రేమను జ్ఞాపకం చేసుకోవాలి, ఆయన వాత్సల్యతను జ్ఞాపకం చేసుకోవాలి, ఆయన యందు మనం చేసిన కార్యాలను జ్ఞాపకం చేసుకుని, అయ్యా నిత్యుడా తండ్రి ప్రభువా, నేను ఒకప్పుడైతే దీనికి యోగ్యుని కాదు ప్రభా, దీన్ని చేయవేయటానికి నేను మాత్రం యోగ్యుని కాదు, నేను పాత్రలో పాల్పంపులు అవటానికి ఏమాత్రం యోగ్యుని కాదు, కానీ అయ్యో నీకు దూరముగా నేను సమాధానంతో పడి ఉన్నప్పుడు అయ్యా నీ పాత్ర దగ్గరకు వచ్చి యథేచ్ఛగా, స్వేచ్ఛగా, స్వతంత్రంగా, బహుశా ఆనందంగా, సంతోషంగా ఈ పాత్రలో చేవేసే అర్హత, యోగ్యత మాకు ఇచ్చావు, నీకు వందనాలని చెప్పేసి ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, ఈ పాత్రలో చేవేయటానికి ఆయన్ను మనము ఆరాధించేవారిగా ఉండాలి. ప్రియమైన సోదరి, మొదటగా ఆయన ఆశ్చర్యకార్యాలను జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన ఆశ్చర్యకరుడు కాబట్టి నేటి వరకు మనం సజీవులుగా బహుశా మనం బ్రతకగలిగి ఉన్నాం, జీవముతోటి బహుశా మనము జీవించగలుగుతున్నాం. రెండవది ఆయన విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించటం మనము జ్ఞాపకం చేసుకోవాలి. మూడవదిగా ఎన్ని పరిశుద్ధంగా ఆచరించాం, ఎన్ని దయనికి అయిష్టంగా మనం బహుశా ఆచరించామన్నది మనం చేసుకోవాలి, మనం క్షమించుకొని ఈ పాత్ర దగ్గర రావాలి. మూడవదిగా ఆయన సిలువను జ్ఞాపకం చేసుకుని, ఆయన ప్రేమను జ్ఞాపకం చేసుకుని, ఆయన వాత్సల్యతను జ్ఞాపకం చేసుకుని మనం ప్రభు పాదసన్ దగ్గర మనం పాల్గొని, అయ్యా ఈ పాత్రలో యోగ్యత అర్హత ఇచ్చినందుకై నీకు వందనాలని చెప్పి ఆ ప్రియ ప్రభు మనం జ్ఞాపకం చేసుకుంటూ మనం స్తుతులు చెల్లిద్దామా? అందరూ అలాగే తల వంచండి, కళ్ళు మూసుకునండి, ప్రభును స్తుతిద్దాం, ప్రభును గణపరుద్దాం. అందరూ అలాగే తల వంచి కళ్ళు మూసుకొని దేవుని స్తుతించాలని ప్రేమతో మనం చేస్తున్నాం. పురుషులు బహిరంగ దేవుని స్తుతులు చెల్లిస్తారు, స్త్రీతో మనసులో సెలవు దానం చేయాలని ప్రేమతో మనం చేస్తున్నాం.